హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ పేపర్ చూద్దాము. సో చాలామంది ప్రీవియస్ పేపర్స్ అడుగుతున్నారు, సో అందుకని ఫస్ట్ ప్రీవియస్ పేపర్ చెప్తున్నాను. అండ్ సిహెచ్ఎస్ఎల్ గురించి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, సో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. అండ్ చాలామంది టైం చాలా తక్కువగా ఉంది, మేము ప్రిపేర్ అవ్వగలమా, మేము ఈ టాపిక్లో వీక్గా ఉన్నాము, మా వల్ల అవుతుందా అని ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కష్టమే స్టార్ట్ చేసే ముందు. సో మీరు చేయగలరు అన్న కాన్ఫిడెన్స్తోనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో స్టార్టింగ్ ఒక ప్రాబ్లం అనేది ఒక 5 minutes పడితే నెక్స్ట్ ఒక 2 minutes 3 minutesలో చేయగలుగుతారు. అంతే తప్పించి ప్రాక్టీస్ వల్లే మీ ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో ఎవరు ఫస్ట్ నెగిటివ్గా థింక్ చేయొద్దు. మీకు జాబ్ వస్తుంది అన్న 100% కాన్ఫిడెన్స్తోనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకేనా? సో ఇప్పుడు మనం పేపర్ చూద్దాము. సో ఇంగ్లీష్ పేపర్ నేను ఆన్సర్స్ అయితే రాశాను, కానీ మీకు కావాలి అని అంటే నెక్స్ట్ టైం నుంచి ఆన్సర్స్ కూడా నేను క్లియర్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. మీ కంప్లీట్ ఆన్సర్ అనేది క్లియర్గా మీరు నెక్స్ట్ రిఫర్ చేసుకోవడానికి కావాలి అనుకుంటే కనుక మీకు అది ప్రొవైడ్ చేస్తాను. బట్ ఈ క్వశ్చన్ పేపర్కి అయితే నా దగ్గర క్లియర్ ఆన్సర్స్ లేవు, నేను రఫ్గా రాశాను. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ క్యూమాక్స్ అనే సైట్ నుండి నేను డౌన్లోడ్ చేశాను. సో మీకు ఆ లింక్ కావాలన్నా నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు చెక్ చేయొచ్చు. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్, అంటే స్పెల్లింగ్ రాంగ్ ఉన్న వర్డ్ ఏంటి? సో ఆల్రెడీ ఇక్కడ మీకు మార్క్ చేసేసి ఉన్నాయి కాబట్టి నిమోనియా అనేది ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే PNEUMONIA. నిమోనియా స్పెల్లింగ్ అదే. సో మిగతా అన్ని డీవియేషన్, మిస్లేనియస్, ప్రియంబుల్ కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి నిమోనియా. నెక్స్ట్, ఏ పర్సన్ వీక్ అండ్ డిజేబుల్డ్ బై ఇల్నెస్. సో వీక్ అండ్ డిజేబుల్డ్ బై ఇల్నెస్, సో హెల్త్ బాగోపోవడం వల్ల వీక్గా ఉన్న పర్సన్ని ఏమంటారు? సో 1 word సబ్స్టిట్యూట్. సో చాలామందికి తెలుసు కదా. సో 1 word సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ని ఒక వర్డ్ కింద ఒక మీనింగ్ అన్నమాట. సో ఫస్ట్ అథ్లెట్ వచ్చేటప్పటికి, అథ్లెట్ అంటే ఎవరు? ప్రొఫిషియెంట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్. సో ఆటలు బాగా ఆడే వాళ్ళని కానీ ఎక్సర్సైజ్ బాగా చేసే వాళ్ళని అథ్లెట్ అంటారు. యాక్టివిస్ట్ అంటే ఎవరు? ఏదన్నా ఒక స్ట్రాంగ్ యాక్షన్ కోసం, ఒక మంచి పని కోసం పోరాడే వాళ్ళని యాక్టివిస్ట్ అంటారు. ఏ పర్సన్ హూ యూజెస్ ఆర్ సపోర్ట్స్ స్ట్రాంగ్ యాక్షన్. పిటిషనర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ ప్రజెంట్స్ ఏ పిటిషన్. సో ఒక కోర్టులో ఏదన్నా ఒక పిటిషన్ వేశారు అని వింటూ ఉంటాం కదా, సో వాళ్ళని, ఆ పర్సన్ని పిటిషనర్ అంటారు. సో ఇక్కడ ఏ పర్సన్ వీక్ అండ్ డిజేబుల్డ్ బై ఇల్నెస్ అంటే ఏంటి? ఇన్వాలిడ్ అంటే ఏంటంటే ఏ పర్సన్ వీక్ అండ్ డిజేబుల్డ్ బై ఇల్నెస్. నెక్స్ట్, ద పోలీస్ యూజ్డ్ టియర్ గ్యాస్ టు డాష్ ద క్రౌడ్. సో ఫస్ట్ మనకేంటి సెంటెన్స్ చదివితే ఏమర్థమవుతుంది? పోలీసు టియర్ గ్యాస్ యూజ్ చేశారు. టియర్ గ్యాస్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఏదన్నా అల్లరి జరుగుతున్నప్పుడు ఆ టియర్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తే అది వాళ్ళు బేర్ చేయలేక ఎక్కడికక్కడ పారిపోతారు. క్రౌడ్ అనేది ఎక్కడికక్కడ డిస్పర్స్ అయిపోతారు. సో ఇక్కడ మనకి నెగిటివ్ మీనింగ్ అనేది వస్తుంది. సో అటాక్, డిస్పర్స్, కలెక్ట్. సో డిస్పర్స్ అంటే ఏంటి? పే అమౌంట్. సో ఆప్షన్ 2 డిస్బర్స్ అంటే ఏంటంటే చాక్లెట్ డిస్బర్స్ చేశారు, లేదంటే శాలరీ డిస్బర్స్ చేశారు అంటూ ఉంటారు కదా, అంటే అందరికీ పంచడం అనమాట. అండ్ కలెక్ట్ అంటే ఏంటి? పోగు చేయడం. ఓకే. సో డిస్బర్స్ అంటే పంచడం, కలెక్ట్ అంటే పోగు చేయడం. సో మనకి ఇక్కడ నెగిటివ్ మీనింగ్ అనేవి రావాలి. సో 2 and 3 ఆప్షన్స్ ఏంటి? మనకి పాజిటివ్ మీనింగ్ని ఇస్తున్నాయి. ఓకే.
సో మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలి అంటే ముందు ఎలిమినేట్ చేసేసుకోవాలి. సో ఇది కాదు అన్నప్పుడు మనకి ఫైనల్గా ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి అటాక్ కానీ డిస్పర్స్ కానీ అవ్వాలి. ఓకే, సో అటాక్ అంటే ఇక్కడ పోలీస్ని క్రౌడ్ని చెదరగొట్టాలనుకుంటున్నారు కానీ వాళ్ళ మీద దాడి చేయాలని అనుకోవట్లే. ఓకే, వాళ్ళు దాడి చేసే వాళ్ళు అయితే కర్రలు పెట్టి కొట్టడం కానీ లేదంటే అట్లా చేస్తారు. బట్ ఇక్కడ ఏంటి, జస్ట్ వాళ్ళని చెదరగొట్టాలనుకుంటున్నారు కాబట్టి అటాక్ కూడా కాదు, డైరెక్ట్గా మనం డిస్పర్స్ అంటే ఏంటి, స్ప్రెడ్ ఓవర్ ఏ వైడ్ రేంజ్, చెల్లా చెదురుగా చేయడం. ఓకే, సో ఇట్లా మనకి కరెక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం మిగతా ఆప్షన్లను ఎలిమినేట్ చేస్తే మనకి రైట్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్, సో ఇవన్నిటిలో ఇడియమ్స్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి అని నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోస్ చేసినప్పుడు చేశాను. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే అది ఒకసారి మీరు అన్ని టాపిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, టేక్ సంథింగ్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. సో పించ్ ఆఫ్ సాల్ట్ అంటే సాల్ట్లో కొంచెం తీసుకోవడం అంటే ఏంటి, కొంత భాగాన్నే మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నాం, కొంత భాగాన్నే మనం నమ్మాలనుకుంటున్నాం. సో టేక్ సంథింగ్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. సో టు బిలీవ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ సంథింగ్. సో ఇవన్నీ ఏంటంటే మీరు దీన్ని కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో చేయొచ్చు. ఓకే, బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిస్తే కొన్నిసార్లు ఏంటంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి ఇడియంకి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ టేక్ సంథింగ్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే టు బిలీవ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ సంథింగ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కాంప్రహెన్షన్ అనేది ఇచ్చారు. సో కాంప్రహెన్షన్ అనేది మీకు ఎట్లా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అంటే కాంప్రహెన్షన్లో మీకు పక్కా 5 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి ఎప్పుడు మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చినప్పుడు. సో మీకు అర్థమైనా అర్థం కాకపోయినా రోజుకు ఒక 10-15 మినిట్స్ ఇంగ్లీష్ పేపర్ కానీ ఏదైనా ఇంగ్లీష్ ఆర్టికల్ కానీ చదువుతూ ఉండండి. అప్పుడు మీకు అక్కడ ఏ వర్డ్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఈ కాంప్రహెన్షన్ అనేది కేవలం మీ అండర్స్టాండింగ్ కెపాసిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దీనికి లాజిక్లు అలా ఏమి ఉండవు. బట్ చదవగా మీకు ఆ బ్లాంక్లో ఏది వస్తుంది అనేది క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్ హర్ లైఫ్ మిస్ ఫోస్టర్ had a great fear of missing a train, a plane, a boat or a dash, a theatre curtain. So ఇక్కడ ఏమంటున్నారంటే మిసెస్ ఫాస్టర్కి ఎప్పుడు భయం ఏంటంటే నేను ట్రైన్ మిస్ అవుతానేమో, ప్లేన్ మిస్ అవుతానేమో, లేదంటే బోట్ మిస్ అవుతానో, లేదంటే ఈవెన్ అట్లీస్ట్ థియేటర్లో కర్టన్ ఓపెన్ అయ్యేది కూడా మిస్ అవుతానేమో అనే భయం అనేది ఆమెకి ఉంది. సో ఇక్కడ ఈవెన్ ఆల్ హర్ లైఫ్ మిస్ ఫాస్టర్ హ్యాడ్ ఏ గ్రేట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ బోట్ ఆర్ ఈవెన్ ఏ థియేటర్ కర్టన్ అంటే కనీసం అది కూడా మిస్ అవుతుందేమో అన్న భయం అనేది మిస్సెస్ ఫాస్టర్కి ఉంది. నెక్స్ట్, ఇన్ అదర్ రెస్పెక్ట్స్ షీ వాజ్ నాట్ ఏ డాష్ నర్వస్ ఉమెన్. సో మిగతా వాటిలో అంత నర్వస్గా ఫీల్ అయ్యే లేడీ కాదు, ఈ ఒక్క విషయంలోనే ఆమె నర్వస్గా ఫీల్ అవుతుంది. సో ఇన్ అదర్ రెస్పెక్ట్స్ వేరే విషయాలతో పోల్చుకుంటే షీ వాజ్ నాట్ ఏ పర్టికులర్లీ నర్వస్ ఉమెన్. నెక్స్ట్, బట్ ద mere thought of dash on occasions like this would throw her dash such a nervous state that a tiny muscle in the corner or of her left eye would dash twinge. This would disappear once she had boarded the plane, etc. So, but the mere thought of being late on occasions like this would throw her into ఇవన్నీ ఏంటంటే మీకు చదవగా ఈ కాంప్రహెన్షన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో హియర్ ఇన్ టు సచ్ ఏ నర్వస్ స్టేట్ దట్ ఏ
tiny muscle in the corner of her left eye would begin to winch. కొట్టుకోవడం. This would disappear once she had boarded the plane, etc. సో ఇది కాంప్రహెన్షన్ అనేది మాత్రం మీరు డైలీ ఒక 10-15 మినిట్స్ ఏదన్నా ఒక ప్యాసేజ్ లాంటివి చదువుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. రీతు ఈజ్ ఏ డాష్ రీడర్, ఐ ఆల్వేస్ ఫైండ్ హర్ విత్ ఏ బుక్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇరిటేటెడ్, ఎవిడ్, ఇన్ఆల్టర్నేటివ్, ఎరెక్టిక్. ఇరిటేటెడ్ అంటే ఏంటంటే కొంచెం లైట్గా కోపం రావడం కానీ విసిగిపోవడం కానీ. ఇరిటేటెడ్ అంటే ఏంటి? ఫీలింగ్ స్లైట్ యాంగర్ ఆర్ ఎనాయిడ్. నెక్స్ట్ ఎవిడ్ అంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదంటే ఉత్సాహం చూపించడం అన్నమాట. కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ ఎంతూసియాజం ఫర్ సంథింగ్, ఏదన్నా సినిమాలు చూడడం అని కానీ బుక్ చదవడం కానీ, సో ఏదన్నా ఇంట్రెస్ట్గా చేయడం కానీ చూడడం కానీ చేస్తే దాన్ని ఎవిడ్ అంటారు. ఇన్అటెంటివ్ అంటే ఏంటంటే నాట్ పేయింగ్ అటెన్షన్. అటెంటివ్ అంటే ఏంటి? శ్రద్ధ చూపించడం. ఇన్అటెంటివ్ అంటే ఏంటంటే శ్రద్ధ చూపించకపోవడం. నెక్స్ట్ ఎరెక్టిక్ అంటే ఏంటంటే నాట్ ఈవెన్ ఆర్ రెగ్యులర్ ఇన్ ప్యాటర్న్. సో సమాంతరంగా లేకపోవడం కానీ లేదంటే రెగ్యులర్గా లేకపోవడం కానీ దాన్ని ఎరెక్టిక్ అంటారు. అంటే రెగ్యులర్గా చదవకపోవడం కానీ రెగ్యులర్గా ఏదైనా ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ అలాంటివి వచ్చినప్పుడు ఎరెక్టిక్ అంటారు. సో ఇక్కడ ఏంటి? ఆల్వేస్ అనే వర్డ్ ఉంది మనకి. ఐ ఆల్వేస్ ఫైండ్ హర్ విత్ ఏ బుక్. సో ఆల్వేస్ అని ఉందంటే ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎరెక్టిక్ అనేది ఏమవుతుంది? ఇర్రెగ్యులర్ అని చెప్తుంది దాని మీనింగ్ ప్రకారం. కాబట్టి మనకి ఎరెక్టిక్ అనేది రాదు. ఇన్అటెంటివ్ అంటే ఆమె అటెన్షన్ శ్రద్ధ చూపించట్లేదా? శ్రద్ధ చూపించిన ఆమె అయితే ఎప్పుడు పుస్తకంతో ఉండదు కదా, కాబట్టి అది కూడా కాదు. ఇరిటేటెడ్ సేమ్, ఆమె ఎప్పుడు బుక్తో ఉంటుందంటే బుక్ వల్ల చదవడం వల్ల ఆమె ఇరిటేట్ అవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రీతు ఈజ్ అన్ ఎవిడ్ రీడర్, ఐ ఆల్వేస్ ఫైండ్ హర్ విత్ ఏ బుక్. నెక్స్ట్ select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no improvement. So improvement ఇది improvement of sentence అన్నమాట. So for the last 2 years Shweta has been diligently working with Rohingya refugees to create colorful table mats using their local weaving techniques. సో ఇక్కడ హ్యాస్ బీయింగ్ అని ఉంది. అసలు హ్యాస్ బీన్ అంటే ఏంటో చూద్దాం. సో బీయింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రతిసారి వర్బ్ తర్వాత వస్తుంది. బీయింగ్ షుడ్ బి యూజ్డ్ ఆఫ్టర్ వర్బ్. సో వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్ అలా వచ్చినప్పుడు మనకి బీయింగ్ అనేది వస్తుంది. హీ వాజ్ బీయింగ్ యాన్ ఈడియట్. ద గ్రేటెస్ట్ బెనిఫిట్ ఈజ్ బీయింగ్ ఇన్ ప్యారిస్. సో హ్యాజ్ అనేది ఎప్పుడు వస్తుంది? వర్బ్ తర్వాత వస్తుంది. బీయింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? వర్బ్ తర్వాత వస్తుంది. హ్యాస్ బీన్ అంటే ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. యాక్షన్ దట్ స్టేటెడ్ ఇన్ ద ఇండెఫినెట్ పాస్ట్ హ్యాస్ కమ్ టు కంప్లీషన్ ఆర్ ఈజ్ ఇన్ స్టిల్ ప్రోగ్రెస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యింది, అది ఇప్పటికీ నడుస్తుంది, లేదంటే ఇప్పుడు కంప్లీట్ అయ్యింది అని చెప్పేటప్పుడు మనం దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. సో ఇక్కడ ఏమైంది? ఫర్ ద లాస్ట్ 2 years. సో ఎప్పుడో స్టార్ట్ అయింది 2 years కింద. అప్పటి నుండి ఆమె రోహింగ్యా రెఫ్యూజీస్తో కలర్ఫుల్ టేబుల్ మ్యాట్స్ తయారు చేయడంలో ఆమె వర్క్ చేస్తూ ఉంది. సో అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి హ్యాస్ బీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ శ్వేత ఒక్కతే ఉంది కాబట్టి హ్యాస్ బీన్. సో హ్యావ్ బీన్ అనేది ఎలిమినేట్ చేసేయచ్చు. సో హ్యావ్ బీయింగ్ అనేది కూడా రాదు కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది, అదే హ్యాస్ బీన్. సో ఇది ఈరోజు పేపరు. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ పేపర్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.